వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనం ఈ వీడియోలో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మొట్టమొదటి టాపిక్ అయినటువంటి ది ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టంలో భాగంగా మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం వచ్చేసరికి 41 క్వశ్చన్ గమనిస్తే సౌర కుటుంబంలో చూడండి ఏమంటారు ఇక్కడ, సౌర కుటుంబంలో మిక్కిలి పెద్ద గ్రహం ఏంటి, మనం డైరెక్ట్ చెప్పాలి ఇది బృహస్పతి. దీన్ని మనం ఏమంటే గురుడు అంటాము. అతి పెద్ద గ్రహంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సూర్యునికి అతి సమీపాన గల గ్రహం మనకు తెలుసు మెర్క్యూరీ, బుధుడు. నెక్స్ట్ సరికి సౌర కుటుంబంలో ఒక్క ఉపగ్రహం కూడా లేని గ్రహాలు అన్నాడు. మనం చెప్పుకున్నాం ఎవరికి, ఎవరెవరికి లేదు మనకు మెర్క్యూరీ, బుధుడికి లేదా విధంగా బుధుడికి ఉన్నటువంటి మొత్తం 8 గ్రహాలలో మెర్క్యూరీ, అదేవిధంగా వీనస్ అంటే మనకేంది బుధుడు, అదేవిధంగా శుక్రుడికి మాత్రమే మనకు ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆన్సర్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోకగల ఖగోళ స్వరూపాలు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ వాటి మనం ఏమంటే తోక చుక్కలు అంటాము. తోక చుక్కలు అంటాం. సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోకగల ఖగోళ స్వరూపాలు మనం ఏమంటే తోక చుక్కలు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ గమనిస్తే సీదా నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ఇక్కడ, ఈ క్రింది వాణిలో అంతర్గ్రహం కానిది ఏంటిది. అంతర్గ్రహాలు మనకు 4 ఉన్నాయండి. ఎవరు మనకు బుధుడు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి శుక్రుడు, అదేవిధంగా భూమి, అదేవిధంగా అంగారకుడు. కానీ ఇది వచ్చేసరికి మనకి బాహ్య గ్రహంగా గుర్తుపెట్టుకోవాలి. బృహస్పతి, శని, అదేవిధంగా మనకు యురేనస్, నెప్ట్యూన్ అనమాట. ఇవన్నీ కూడా మనకి బాహ్య గ్రహాలు. ఓకే, ఇక్కడ అంతర్గ్రహం కానిది ఏంటి మనకు బృహస్పతి. నెక్స్ట్ అండి, ఈ క్రింది వానిలో సరికాని అంశం ఏంటి అంటాడు. సరికాని అంశం ఉపగ్రహాలు లేని గ్రహం ఏంటంటే శుక్రుడు అంటే కరెక్టే. శుక్రుడు అదేవిధంగా బుధుడు వీళ్ళిద్దరికి ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ వచ్చరికి అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం ఏంటి మనకు శని. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చరికి ప్రకాశవంతమైనటువంటి గ్రహం మనకు శుక్రుడు. దీన్ని మనం ఏమంటామంటే ఈవినింగ్ స్టార్, అదేవిధంగా మార్నింగ్ స్టార్ అంటాం. ఎందుకంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది వేడిగా ఉంటుంది, అదేవిధంగా ప్రకాశవంతంగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వేగంగా తిరిగే గ్రహము బుధుడు అంటాడు. వేగంగా తిరిగే గ్రహం ఏంటి మనం చెప్పుకున్నాము. వేగంగా తిరిగే గ్రహం ఏంటంటే మనకు బృహస్పతి. ఏంటండి బృహస్పతి వచ్చేసి మనకు వేగంగా తిరిగే గ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది రాంగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏకువ తార, సంధ్య తార అంటే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ గా పిలువబడే గ్రహం ఏంటంటే మనకు ఎందుకంటే మనకు శుక్రుడు. ఎందుకంటే ఇది ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రకాశవంతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకాశవంతం దీనిపైన కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం రెండు ఉండడం వల్ల చూడడానికి ఎలా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి దీని ఏమంటామంటే సంధ్యాతార, అదేవిధంగా ఉదయతార అంటారని గుర్తుపెట్టుకోవాలి. వీనస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే చూడండి ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఒకసారి 48 క్వశ్చన్ గమనిస్తే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడన్న జియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందని ఎవరు మనకు టాలేమి. మనకు 2 సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే వాటి మనకు హీలియోసెంట్రిక్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మనకు కొపర్నికస్. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అంటే మనకు కొపర్నికస్. ఈ కొపర్నికస్ ఏం చెప్తారంటే సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతాయని చెప్తారన్నమాట. ఇదే మనకు ఫైనల్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు అంతకుముందు టాలమీ అనే సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఈ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్న భూమి చుట్టూ సూర్యుడు మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయని దాన్ని మనం ఏమంటే జియోసెంట్రిక్ అంటాము. దీన్ని మనం భూకేంద్రక సిద్ధాంతం అంటాము. ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరైనా మనకు టాలమీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఈ క్రింది వానిలో బాహ్య గ్రహం కానిది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మొత్తం 8 గ్రహాలు ఉంటే 8 గ్రహాలు 4 గ్రహాలు మనం ఏమంటే అంతర్గ్రహాలు అంటాము. మిగతా 4 గ్రహాలు మనం ఏమంటే బాహ్య గ్రహాలు అంటాము. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అంగారకుడు ఎవరు, ఇక్కడ గమనిస్తే అంగారకుడు మనకు ఎవరు మనకు అంతర్గ్రహం అండి. నెక్స్ట్ వచ్చరికి బృహస్పతి, అదేవిధంగా నెప్ట్యూన్, అదేవిధంగా యురేనస్, దీంతో పాటు మనకు శని. వీటిని మనం ఏమంటామంటే బాహ్య గ్రహాలు అంటాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు బాహ్య గ్రహం కానిది అంటుండే మనకు అంగారకుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే సూర్యులో ఉన్న ప్రధాన వాయువు ఏంటిది. మనకు సూర్యులో మనం చెప్పుకున్న 2 వాయువులు ఎక్కువ ఉంటాయండి, హైడ్రోజన్ అండ్ హీలియం అనమాట. అందులో ఎక్కువ ఏ బాగుంటుంది మనకు 70% ఏముంటుంది మనకు హైడ్రోజన్ ఉంటుంది. కాబట్టి ఇది సరైన ఆన్సర్. నెక్స్ట్ గమనిస్తే సూర్యగ్రహణము సమయంలో మాత్రమే కనపడే సూర్యుని పొరలేవి అంటాడు. చాలా ఇంపార్టెంట్. మొత్తం మనకు సూర్యుని గురించి చదివేటప్పుడు మొత్తం 3 పొరల గురించి చదువుతాము. ఒకటి ఏంటి మనకు ఫోటోస్పియరు, క్రోమోస్పియరు, అదేవిధంగా మన కరోనా. ఈ కరోనా యొక్క ప్రత్యేకత అంటే కేవలం మనకు గ్రహణ సమయంలో మాత్రమే కనిపించేటువంటి పొరగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఏంటి మనకు ఫోటోస్పియర్. ఈ ఫోటోస్పియర్ ఏంటంటే మనకు కనిపించే అత్యంత ప్రకాశవంతమైనటువంటి పొర. అత్యంత ప్రకాశవంతమైనటువంటి పొరగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన జత ఏంటాడు. తప్పుగా జతపరచబడిన జత ఏంటంటున్నాడు. చూడండి అరుణ గ్రహాన్ని మనం ఏమంటాం కుజుడు అన్న, అదేవిధంగా మనకు అంగారకుడు అన్న ఒకటేనండి. మనకు మార్స్ అన్న, కుజుడు అన్న, అదేవిధంగా అంగారకుడు అన్న ఆయనకు రెడ్ ప్లానెట్ అంటాం అతన్ని. అతను ఏమంటే మనం రెడ్ ప్లానెట్ అంటాము. నెక్స్ట్ సార్ శీతల గ్రహం అంటే ఏంటంటే నెప్ట్యూన్. ఎందుకు మనకు ఇది చిట్ట చివరి 8వ గ్రహం అనమాట. అంటే మనకు సూర్యుడు నుండి చిట్ట చివరి అంటే దూరం ఉన్నటువంటి గ్రహం అంటే మనకు నెప్ట్యూన్. కాబట్టి ఇది ఎలా ఉంటుంది మనకు శీతలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ మనకి చూడండి వలయాలు గల గ్రహము ఏంటి మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము. దీని చుట్టూ అందమైన వలయాలు ఉంటాయి. కాబట్టి దీని ఏమంటామంటే అందమైన గ్రహం అంటామని గుర్తుపెట్టుకో. ఇది కూడా నెక్స్ట్ సరికి అత్యధిక సాంద్రత గల గ్రహం ఏంటంటే బృహస్పతి అంట. కాదండి, అత్యధిక బరువు గల, అదేవిధంగా అతి పెద్దది ఏంటంటే మనకు బృహస్పతి. అత్యధిక సాంద్రత గలటువంటి గ్రహం ఏంటి మనకు భూమి అండి. భూమిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే అత్యల్ప సాంద్రత కలిగిన మనకు శని. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇది ఆల్రెడీ మనం చూసాం చూడండి. ఇవన్నీ కూడా మనం చూసిన ఒకసారి. చంద్రుడి యొక్క కాంతి భూమి చేరడానికి పట్టే సమయం మనకు 1.3 సెకండ్లు. అదేవిధంగా మనకు సూర్యుడి నుండి భూమికి కాంతి చేరడానికి పట్టే సమయం మనకు 8 నిమిషాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సౌర కుటుంబంలో గ్రహాలు జనరల్ గా సౌర కుటుంబంలో గ్రహాలను ఎలా తిరుగుతాయి మనకు ఎడమ నుంచి కుడివైపు తిరుగుతాయి. ఎడమ నుంచి కుడివైపు తిరుగుతాయి. అదేవిధంగా తక్కిన గ్రహాలన్నీ కుడివైపు నుంచి ఎడమవైపు తిరుగుతాయి. ఆ గ్రహాలు ఏవి అంటాడు. ఆ గ్రహాలు అంటే మనకు అంటే మనం జనరల్ గా బాగా గమనిస్తే
సో మొత్తం 8 గ్రహాలలో అన్ని గ్రహాలు కూడా ఎలా తిరుగుతాయి మనకు పశ్చిమం నుంచి తూర్పు వైపు, అంటే మనకి ఏంటి మనకు ఎడమ నుంచి కుడి వైపు తిరుగుతాయి. సో కానీ 2 గ్రహాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం. ఒకటి మనకు శుక్రుడు, అదేవిధంగా యురేనస్. ఈడు ఎలా తిరుగుతాడు మనకు, సో తూర్పు నుంచి పడమర వైపు తిరుగుతారు. సరే ఏంటంటే మనకు కుడి వైపు నుంచి ఎలా తిరుగుతారు, ఎడమ వైపు తిరుగుతారు. అంటే వీళ్ళేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే వీళ్ళిద్దరు మనకి ఎలా తిరుగుతారు మనకు, సో ఎలా తిరుగుతారు మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతారు. అంటే మనకు ఏ 2 గ్రహాలు మనకు సో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతారంటే మనకు 2 గ్రహాలు. ఒకటి మనకు సో శుక్రుడు, అదేవిధంగా మనకు యురేనస్ అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు ఈ శుక్రుడు అదేవిధంగా యురేనస్ మీద సో సూర్యుడు పడమర వైపు ఉదయిస్తాడు, అదేవిధంగా తూర్పు వైపు అస్తమిస్తాడు. కానీ మిగతా గ్రహాలు ఎలా ఉంటుంది మనకు, సో ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద తీసుకున్నాడు అనుకోండి, భూమి మీద వచ్చేసరికి మనకు సూర్యుడు తూర్పు వైపు ఉదయించి పడమర వైపున అస్తమిస్తాడు. అదేవిధంగా మిగతా గ్రహాల మీద కూడా అట్నే ఉంటుంది, ఎక్సెప్ట్ మనకు సో వీనస్ అండ్ యురేనస్ మీద అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం ఉంటుంది. మనం చెప్పుకున్నాం అత్యధిక సో పరిభ్రమణ కాలము గల గ్రహం అంటే మనకు నెప్ట్యూన్. సో పరిభ్రమణం అంటే అతని చుట్టూ అతను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. సో ఇక్కడ మనం చూస్తే సో సూర్యునికి చిట్ట చివరి ఉన్నటువంటి గ్రహం మనకు నెప్ట్యూన్. అంటే దీని యొక్క కక్ష పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దీని యొక్క పరిభ్రమణ కాలం కూడా ఎలా ఉంటుంది మనకు ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అతి తక్కువ సో భ్రమణ కాలం అనేది మనకు బుధుడు, ఎందుకు దీని యొక్క కక్ష తక్కువగా ఉంటుంది. సరైన ట్రాన్స్లేట్ మనకు నెప్ట్యూన్ గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ గమనిస్తే అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం అంటుంది. సత్యల్పుడే మనం చెప్పుకునేది మనకు బుధుడు. నెక్స్ట్ సరికి పాలపుంత తర్వాత మనకు అత్యంత దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ ఏంటి మనం చెప్పుకునేది ఏంటి మనకు ఆండ్రోమేడా. గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం మనం ఏమంటామంటే గెలాక్సీ అంటాము. సో మనం ఉన్నటువంటి గెలాక్సీ మనకు పాలపుంత. సో భూమి అనేది ఉన్నటువంటి మిల్కీ వే అనమాట. సో ఈ మిల్కీ వేకి దగ్గర ఉన్న మరో గెలాక్సీ అంటే మనకంటే ఆండ్రోమేడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి సో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో ఎంత ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఎంత మనకు 1/6 వంతు ఉంటుంది. అంటే మనకు సో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది మనకు 1/6 వంతు ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో సౌర కుటుంబంలో కల్లా అతి పెద్ద ఉపగ్రహమైనటువంటి గనీమెడ సో దేని చుట్టూ పరిభ్రమిస్తుంది, దేని చుట్టూ మనకు చాలా ఇంపార్టెంట్. దేని చుట్టూ మనకు బృహస్పతి, దీని గురుడు అంటాం. అంటే మనకు సౌర కుటుంబం లేకల సో మనం ఏంటంటే సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు అంటాము. ఈ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని మనం ఏమంటే ఉపగ్రహాలు అంటాము. వాటిని మనం ఏమంటాం ఇంగ్లీష్ లో శాటిలైట్స్ అంటాము. సో మనకు చంద్రుడు వచ్చరికి నేచురల్ శాటిలైట్, సహజ సిద్ధమైనటువంటి సో ఉపగ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సో అతిపెద్ద ఉపగ్రహం ఏంటి మనకు గనిమెడ. అయితే గనిమెడ ఎవరి యొక్క ఉపగ్రహం అంటే మనకు సో గ్రహాల లెక్క అతిపెద్ద గ్రహణమైనటువంటి బృహస్పతి యొక్క ఉపగ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఏమంటారు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటారు చూస్తే సో ధ్రువ నక్షత్రాన్ని దీన్ని మనం ఏమంటే సో పోల్ స్టార్ అంటాం. సో ఈ క్రింది వాని సహాయంతో తెలుసుకోవచ్చు అంటే మనకు దేని మనకు సప్తర్షి మండలం. అంటే మనకు ఈ ధ్రువ నక్షత్రాన్ని దేని ద్వారా మనం తెలుసుకుంటామంటే మనము సప్తర్షి మండలం అంటాం. సో ఈ సప్తర్షి మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి మనకు 7 నక్షత్రాలు ఉంటాయని చెప్పుకున్నాము. అదేవిధంగా సో 7 నక్షత్రాలు ఏ ఆకారంలో ఉంటాయి మనకు ఎలుగుబంటి ఆకారంలో ఉంటాయి. మనం గతం చెప్పు ఎలుగుబంటి ఆకారంలో ఉంటాయి. అయితే ఈ నక్షత్రాలలో సో మనం ఉత్తర దిశలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు అంటే 7 నక్షత్రాలలో ఉత్తర దిశలో ఉన్నటువంటి నక్షత్రం మనకు ధ్రువ నక్షత్రం అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సో అంటే మనకు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సప్తర్ష మండలాన్ని సో బట్టి మనము దేని గుర్తుపడతామంటే మనకు సో ధ్రువ నక్షత్రాన్ని గుర్తుపడతామని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ధ్రువ నక్షత్రము ఈ సప్తర్ష మండలంలో ఎలా ఉంటుంది మనకు ఉత్తర దిక్కున ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి ఉత్తర దిక్కున ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనిస్తే సో చాలా ఇంపార్టెంట్ తోకచుక్క. ఇక్కడ మనకు ఒకసారి హేలీ తోకచుక్క 1986 సంవత్సరంలో కనబడింది. ఇది సో తిరిగి మనకు ఏ సంవత్సరంలో కనిపించే అవకాశం ఉంది. సో మనం చెప్పుకున్నాం సో ఈ తోక చుక్కలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ హేల్ అనే తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు మనకు 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందంట. ఎన్ని సంవత్సరాలు మనకు 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది కాబట్టి చివరిసారిగా మనకి ఎప్పుడు కనిపించిందంట సో 1986లో కనిపించిందంట. ఎప్పుడు కనిపించిందంట మనకు సో 1986లో కనిపించింది కాబట్టి తిరిగి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కనిపిస్తుంది మనకు సో 76 సంవత్సరాలు కనిపిస్తుంది. సో 76 సంవత్సరాలు కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది మనకు 2062లో కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సో హేలి అనే తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తున్నాయో మనకు 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఏమంటే శుక్రగ్రహము చూడండి ఇక్కడ 62 క్వశ్చన్ చూడండి, శుక్రగ్రహము వాతావరణంలో ఎక్కువగా ఉండే రసాయనాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో శుక్రగ్రహం యొక్క ప్రత్యేకత చాలా ఉంది. అత్యంత వేడివంతమైనటువంటి గ్రహము, అదేవిధంగా ఈవినింగ్ స్టార్, అదేవిధంగా సో మార్నింగ్ స్టార్ అనే గ్రహము, అదేవిధంగా ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఏంటంటే ఇది. సో ఇక్కడ మనకు ఏముంటాయంటే మనకు ఎక్కువగా ఉంటుంది మన కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఈ కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉండడం వల్ల ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటామంటే సో ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనకు శుక్రగ్రహం వాతావరణం ఉన్నటువంటి సో రసాయనాలు ఏంటంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సో మనం చెప్పుకోవడం జరిగింది సో గ్రహాల రాజు. ఓకే, కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అని క్రింది వాటిలో ఎవరిని పిలుస్తారంటే మనకు గురు గ్రహము. దీన్ని మనం ఏమంటామంటే మనం జూపిటర్ అంటాము. జూపిటర్ అదేవిధంగా ఏమంటాము బృహస్పతి. సో ఎందుకు మనము దీని గ్రహాల రాజు అంటే సో ఇది ఉన్న గ్రహాలటువంటి గ్రహాల లెక్కల అతి పెద్దదండి, అతి పెద్దది కాబట్టి దీన్ని ఏమంటామంటే కింగ్ ఆఫ్ ప్లానెట్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో ఇక్కడ ఏమంటారు గ్రహ శకలాన్ని చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో గ్రహ శకలాన్ని దీన్ని ఆస్ట్రాయిడ్స్ అంటాం. సమిష్టిగా దీని చుట్టూ తిరుగుతాయి. సో అంటే మనకి ఏమంటారు ఆస్ట్రాయిడ్స్ అనేవి దేని చుట్టూ తిరుగుతాయి మనకు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సో ఈ ఆస్ట్రాయిడ్స్ ఎవరి మధ్య ఉంటుంది మనకు జూపిటర్ అనే విధంగా దేని మధ్య ఉంటుంది మనకు సో మార్స్ మధ్య ఉంటాయని మన గతంలో చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ఏ గ్రహమైనా తన కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే కాలంలో సమవేగంతో ప్రయాణించకపోవడానికి కారణం ఏంటి అంటుంది. అంటే అన్ని గ్రహాలు కూడా ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి మనకు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. కాకపోతే ఈ రెండు ఎందుకు సమవేగంతో ప్రయాణించడం లేదంటే ఎందుకు ఆ గ్రహాల పరిభ్రమణ కక్షలు ఎలా ఉంటాయంటే మనకు దీర్ఘవృత్తాకారంగా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అంటే మనకు సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ కక్షలు తిరుగుతాయి దీర్ఘవృత్తాకార కక్షలు తిరుగుతాయి. సో ఎక్లిప్స్ అన్నమాట. సో ఇలా సో గ్రహాలు అనేవి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలు తిరుగుతాయని చెప్పిన వ్యక్తి మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరు మనకు కెప్లరు.
ఎవరండి మనకు సో కెప్లర్. సో ఈ కెప్లర్ ఏం చెప్పారంటే మనకు సో గ్రహాలు సూర్యుని చుట్టూ గుండ్రంగా కాకుండా అంటే మనకు సర్కిల్ షేప్ లో కాకుండా ఎలా తిరుగుతాయని చెప్పారు మనకు దీర్ఘవృత్తాకారంలో తిరుగుతాయి. ఎలా తిరుగుతాయి మనకు దీర్ఘవృత్తాకారం తిరుగుతాయని చెప్పినటువంటి సైంటిస్ట్ మనకి ఏమంటే మనకు సో కెప్లర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఈ దీర్ఘవృత్తాకారం తిరుగుతున్నప్పుడు సో మన సూర్యుని దగ్గరగా వచ్చినప్పుడు ఎలా తిరుగుతాయి మనకు స్లోగా తిరుగుతాయి. ఎందుకు మన గురుత్వాకర్షణ బలం ఉండడం వల్ల. అదేవిధంగా దూరంగా ఉన్న తిరుగుతాయి ఫాస్ట్ తిరుగుతాయి. అందువల్ల అంటే గురుత్వాకర్షణ బలం అదేవిధంగా దీర్ఘవృత్తాకార కక్షలో ఉండడం వల్ల సో ఎలా ఉంటాయి సమవేగంతో పయనించమన్నమాట. ఇది మెయిన్ రీజన్ గా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో గ్రహాల యొక్క పరిభ్రమణం సరికి కక్షలు ఏ ఆకారంలో ఉంటాయంటే మనకు దీర్ఘవృత్తాకారం చెప్పిన వ్యక్తి మనకు సైంటిస్ట్ ఎవరంటే మనకు కెప్లరు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే తారాగమనంలో అతి పెద్దది ఏంటి అంటున్నాడు గెలాక్సీ. సో వీటిలో అతి పెద్దది ఏంటంటే మనకు హైడ్రాగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అది హైడ్రా. సో హైడ్రాని గుర్తుపెట్టుకోవాలి. ఇది సో పాలపుంతకు అతి దగ్గర ఉన్నటువంటి సో గెలాక్సీ అంటే మనకు ఆండ్రోమెడాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అతి ప్రకాశవంతమైన మనకు సేరస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి జత కానిది ఏంటంటే సరైన జత కానిది ఏంటి అన్నాడు. సరైనది కాదు, సరైన జత కానిది. ఓకేనా. సో రెడ్ ప్లానెట్. సో రెడ్ ప్లానెట్ మనం దేని అంటాం చెప్పుకున్నాం. అంగారకుడు కరెక్టే. సో రింగుడు ప్లానెట్ అంటాం. దేని మనకు రింగుడు ప్లానెట్ దేని అంటాం మనము దేని అంటాం చెప్పండి. సో శని గ్రహము. ఎందుకంటే శని చుట్టూ మనకి ఏంటంటే వలయాలు ఉంటాయి, అందమైన వలయాలు. కాబట్టి దీని ఏమంటామంటే రింగుడు ప్లానెట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి బ్లూ ప్లానెట్. ఏదే భూమి. ఎందుకంటే భూమి మీద ఎక్కువ ఏముంటుంది మనకు వాటర్ ఉంటుంది. ఎక్కువ భాగం ఎలా ఉంటుంది వాటర్ ఉంటుంది. కాబట్టి దీని ఏమంటే బ్లూ ప్లానెట్ అంటాము. నెక్స్ట్ అతి పెద్ద ప్లానెట్ మనకు ఇప్పుడు చెప్పిన గురుగ్రహం. దీన్ని మనం ఏమంటే బృహస్పతి అంటాం. అంటే సరికానటువంటి జత మనకు బీగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే సో ఉర్సా మేజర్ అండ్ ఉర్సా మైనర్. సో మనకు ఉర్సా మేజర్ ఉర్సా మైనర్ అనున్నవి ఏంటి అంటుంది. ఏంటి మనకు ఉల్కలు అండి. ఏంటి ఉల్కలు అంటే అంతరిక్షం నుండి భూ వాతావరణంలోకి ప్రవేశించే ఒక శకలాలు అనమాట. ఎక్కడి నుంచి ప్రవేశిస్తాయి అంతరిక్షం నుంచి. సో భూమి మీదకి వచ్చినటువంటి శకలాలను మనం ఏమంటామంటే ఉల్కలు అంటాము. వీటిని ఉర్సా మేజర్ అదేవిధంగా ఉర్సా మైనర్ అంటారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భూమిపై ఎంత పగటి కాలం ఉంటుందో అంతటి పగటి కాలాన్ని కలిగిన గ్రహం ఏంటంటే మనకు అంగారకుడు. అందుకే అంగారకుడు మీద కూడా జనాలు ఉండడానికి అవకాశం ఉంటుందని ఇటీవల సైంటిస్టులు కనుగొనడం జరిగింది. అంటే మనకు సో భూమి మీద ఎంత పగటి కాలం ఉంటుందో అదేవిధంగా అంగారకుడు మీద కూడా అంతే పగటి కాలం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు సో భూమి యొక్క కవలగా ఎవరంటాం మనము ఎవరంటాం అంగారకుడు కాదండి. ఎవరు మనం శుక్రుడు. సో శుక్రుడు ఏమంటామంటే మనము సో భూమి యొక్క కవలగా పిలుస్తాము. చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే చూడండి. ఇక్కడ సో భూమి నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. భూమి నుంచి కనపడే చంద్రుడి యొక్క ఉపరితల భాగం ఎంత అంటాడు. ఎంత మనకు చెప్పుకున్నాం సుమారుగా ఎంత ఉంది 50% ఉంటుంది. ఎందుకు మనకు భూమి నుంచి గమనించినప్పుడు చంద్రుడు 50% అంటే మనకు ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఎందుకు మనకు సో చంద్రుడి యొక్క సో భ్రమణకాలం అదేవిధంగా సో ఆత్మ భ్రమణకాలం రెండు కూడా ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. 20 రోజులు అండి. అంటే మనకు సో మనకి ఏంటంటే సో చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే కాలం అదేవిధంగా భూమి చుట్టూ తిరిగే కాలం రెండు ఎలా ఉంటాయి మనకు సమానంగా ఉంటాయి. 20 days అప్రాక్సిమేట్ గా. అందుకు సో ఇది మనకి ఎలా కనిపిస్తుంటే భూమి నుండి చంద్రుడు కేవలం హాఫ్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది సుమారుగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనించండి. సో 71 క్వశ్చన్ గాని గమనిస్తే ఇదేమన్నాడు సౌర కుటుంబమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు మనకు కొపర్నికస్. ఓకే. హీలియోసెంట్రిక్ థియరీ ఇస్ ప్రపోజ్డ్ బై కొపర్నికస్ అని గతంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చరికి సౌర కుటుంబంలో అతి వేగవంతమైనటువంటి గ్రహం ఏది అంటాడు. ఏది మనకు సో బుధుడు. ఎందుకు దీని యొక్క కక్ష ఎలా ఉంటుంది మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి అది సో త్వరితగతిన అది భ్రమిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్రింది వానిలో సరైన జత కానిది అంటాడు. సరైన జత కాదని సరైన జత కానిది అడుగుతుంది కాబట్టి ఒకసారి చూద్దాం. సో వరుణుడికి వచ్చరికి మనకి ఏంటి సో వరుణుడికి వచ్చరికి ఉపగ్రహం మనకు మిరిందా. సో ఇది వచ్చరికి మనకు సో వరుణు యొక్క ఉపగ్రహం అనేది మిరింది. కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి గురుగ్రహం. సో ఈ గురుగ్రహం యొక్క ఉపగ్రహం మనకు సో కాలిస్ట్లో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చి అంగారకుడు. వచ్చరికి చరణ్. సో ఈ చరణ్ ఉపగ్రహం అంగారకుడు కదండి. ఎవరికి మనకి ఇది ఫ్లూటోకి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒకవైపు గ్రహాలు మరొకవైపు యొక్క ఉపగ్రహాలు ఇవ్వడం జరిగింది. రాంగ్ ఉన్నది మనం గుర్తుపెట్టాలి. సో నెక్స్ట్ శని గ్రహం వచ్చరికి మనకు టైటాను. కరెక్ట్. అంటే టైటాన్ దేని యొక్క ఉపగ్రహం శని గ్రహం యొక్క ఉపగ్రహం. కానీ ఇక్కడ చరణ్ అనేది అంగారకుడు ఉపగ్రహం ఇచ్చాడు. ఈ చరణ్ దేనికి ఉపగ్రహం అంటే ఫ్లూటోకి ఉపగ్రహం కాబట్టి ఇది కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 74. సో 75 చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం గమనిస్తే 75 క్వశ్చన్ ఏమంటే ఈ క్రింది ఇవ్వబడినటువంటి వ్యాఖ్యలలో సరైన సమాధానం కలిగినటువంటి దాన్ని గుర్తించండి అంటాడు. ఓకేనా. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఫస్ట్ చూడండి సర్పిలాకార నక్షత్ర వీధులు 80% ఆక్రమించి ఉన్నాయంట. సర్పిలాకార చూడండి ఇక్కడ ఏమంటారు చూడండి. సో సర్పిలాకార నక్షత్ర వీధులు 80% ఆక్రమించి ఉన్నాయి. ఇది కరెక్టే. నెక్స్ట్ సరికి దీర్ఘవృత్తాకార నక్షత్ర వీధులు 17% ఉన్నాయంట. నెక్స్ట్ సరికి నక్షత్ర మండలాలను విశ్వపు ద్వీపాలు అంటారు. ఇది రాంగ్ అండి. ఇది రాంగ్. సో నెక్స్ట్ వచ్చి పాలపుంత అనేది ఒక సర్పిలాకార నక్షత్రపు వీధి అంటుంది. ఇది కరెక్ట్. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ మనకు 1 మరియు 2 మరియు 4 గుర్తుపెట్టుకోవాలి. డి. సో నెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్లాక్ హోల్స్ మీద ఇచ్చాడు. సో నెక్స్ట్ 75 క్వశ్చన్ చూడండి ఒకసారి. 75 క్వశ్చన్ ఏమంటే ఈ కింద ఇవ్వబడిన వాక్యాలలో సరైన సమాధానం కలిగినటువంటి దాన్ని గుర్తించండి అంటాడు. సో బ్లాక్ హోల్స్ లలో న్యూట్రాన్ నక్షత్రాలు ఉంటాయి. ఎస్ కరెక్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్ సరికి నక్షత్రంలో పదార్థాన్ని అంతరించిపోవడానికి మనం ఏమంటామంటే బ్లాక్ హోల్ అంటాం. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ సరికి బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ బలంతో ఉంటాయి. ఎస్ కరెక్ట్. సో నెక్స్ట్ సరికి సో ఈ బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు మనకు స్టీఫెన్ హాకిన్స్ అంటారు. ఇది కూడా కరెక్ట్. మనకి ఏంటి అన్ని సరైనవే మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ బ్లాక్ హోల్స్. నెక్స్ట్ వచ్చి విశ్వం ఆవిర్భావం సుమారుగా అంటాడు. అంటే మనకు విశ్వం అనేది ఇప్పుడు ఏర్పడి మనకు దాదాపుగా గమనిస్తే ఎప్పుడు ఏర్పడి మనకు సో విశ్వము ఆవిర్భావం సుమారుగా అంటే మనకు 15 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. అంటే మనకు విశ్వం ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది మనకు సో 15 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ భూమి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది మనకు 4.6 బిలియన్ సంవత్సరాలు. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. అదేవిధంగా మనకు వచ్చరికి సో భూమి మీద జీవావిర్భావం కలిగిన కాలం ఎంత సుమారుగా అంటే మనకు
8 మిలియన్ సంవత్సరాల క్రితము. మిలియన్ అంటే మనకి ఏంటంటే విశ్వం ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది? 15 బిలియన్ సంవత్సరాల క్రితం. అదేవిధంగా సో భూమి 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడితే సో మనకు వచ్చేసరికి సో మనకు మానవ యొక్క ఆవిర్భావము, ఓకే, సో మానవ యొక్క అంటే భూమి మీద జీవ యొక్క ఆవిర్భావం వచ్చేసరికి సో ఎప్పుడు ఏర్పడింది? మనకు సుమారుగా 3.8 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు వరల్డ్ జాగ్రఫీలో భాగంగా సో మొట్టమొదటి చాప్టర్ అయినటువంటి సో ది ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ మీద మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సో వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.